మనం మనీ కావాలి అనేసనంటే ఎక్కడికి వెళ్ళాలి? బ్యాంకులకు వెళ్ళాలి, లేదు అంటే ఏటీఎం మెషిన్లకు వెళ్ళాలి. కానీ ఇప్పుడు మనం ట్రైన్లో ప్రయాణిస్తూ కూడా మనం డబ్బుల్ని డ్రా చేయవచ్చు. ఏ ట్రైన్లో ప్రయాణించేటప్పుడు డబ్బులు డ్రా చేయవచ్చు, ఏ బ్యాంక్ వాళ్ళు ఆ ఏటీఎంని మనకు ఒక పైలట్ ప్రాజెక్ట్గా స్థాపించారని ఇవాళ చూద్దాం. ఇవాళ టాపిక్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ముంబై టు మన్మాడ్ వెళ్ళేటువంటి పంచవటి ఎక్స్ప్రెస్లో ఏటీఎంను ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఏర్పాటు చేశారు. ఈ పంచవటి ఎక్స్ప్రెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేసిద్ది అనేసనంటే ముంబైలోని శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి నాసిక్ జిల్లాలోని మన్మాడ్ వరకు ప్రయాణం చేసేటువంటి ఒక ఇంటర్సిటీ రైల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వాళ్ళు ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎంకు సంబంధించినటువంటి విషయాలు చూద్దాం. ఇప్పుడు ఈ ఏటీఎంని ఫస్ట్ అసలు ఎవరు కనుగొన్నారో చూద్దాం. ఏటీఎంను మొట్టమొదటిసారిగా ఎవరు కనుగొన్నారు అనేసనంటే బ్రిటన్కు చెందినటువంటి జాన్ షెపర్డ్ బారన్ కనుగొన్నారు. మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏటీఎం ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది అనేసనంటే 1967వ సంవత్సరంలో లండన్లో ఏ బ్యాంకు వాళ్ళు స్థాపించారు అనేసనంటే బార్క్లే బ్యాంకు వారు ప్రపంచంలోనే మొట్టమొదటి ఏటీఎంను లండన్లో స్థాపించారు. మన దేశంలో ఏ సంవత్సరంలో స్థాపించారంటే మన దేశంలో 1987వ సంవత్సరంలో ముంబైలో ఏ బ్యాంక్ వారి సహకారంతో స్థాపించారంటే హెచ్ఎస్బిసి బ్యాంక్ వారి సహకారంతో స్థాపించారు. హెచ్ఎస్బిసి అంటే హాంకాంగ్ షాంఘై బ్యాంక్ ఆఫ్ కార్పొరేషన్ వారి ద్వారా మన దేశంలో ముంబైలో 1987వ సంవత్సరంలో మొదటి ఏటీఎంను స్థాపించారు. మన దేశంలో మొత్తము 3 రకాల ఏటీఎంలు ఉన్నాయి. ఆ మొత్తం 3 రకాల ఏటీఎంలు ఏమేంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.